నేను ఇప్పుడు మీకు ఒక ముచ్చట చెప్తా. అమ్మో అని నోరు తెరవద్దు. ఎందుకంటే గంత పైకం మన జీవితంలో చూడలేం, చూసుడు సాధ్యం కూడా కాదు. ఎన్ని లారీలు నిండుతాయో నాకు కూడా తెలియదు. మనుషులు లెక్క పెడితే నెలలు పడుతుండొచ్చు, మిషన్ల మీద ఎంచినా కొన్ని రోజులు పడతాయి. మళ్ళా అది మామూలు పైకమా అంటే అది కాదు. మన చేతులున్న నోట్ల గురించి ఎన్నడన్నా మాట్లాడుకుంటామో లేదో కానీ ఈ పైకం గురించి అయితే దినం ఏదో ఒక వార్త పేపర్లను టీవీలలో మనం చూస్తూనే ఉంటాం. ఓర్ నాయనో, దేశంలో నల్ల పైకం విలువ 30 లక్షల కోట్ల. 30 లక్షల కోట్లంటే మన తెలంగాణ బడ్జెట్ కు 30 ఏండ్లకు సరిపోయేంత పైకం. మనందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినా ఇంకా బొచ్చడు పైకం మిగులుతుండొచ్చు. మొత్తం మోసగారి మోత వల్ల తానే ఉన్నదట. ట్యాక్సులు బోక్సులు కట్టకుండా అత్తగారు పెట్టిన కట్నం లెక్క సీదా తీసుకుపోయి బయటి దేశం బ్యాంకుల్లో దాచిపెట్టుకుండ్రు. ఆ కోట్ల రూపాయలు మన దేశంలోనే తిరిగితే ఎంత మందికి ఎంత అక్కరకచ్చు. చెయ్యి గుర్తోళ్ళ గుంజుకరాను శాతనైతే లేదు. మేమస్తే ఒక్క పారి వలేసి గుంజుకొస్తామన్న పువ్వు గుర్తోళ్ళ పంటనం ఎట్లున్నదంటే తెలివిగల్లోడు తేనుగొయ్యి ఈగ బుర్రు మనంగానే ఇంటికి వచ్చినట్టే ఉన్నది. సొమ్ము దాచిన సావుకారుల పేర్లు చెప్తే దేశానికి మంచిది కాదట. పాతప్పులోడు అడిగినట్టు అడగంగా ఓ 10 మంది పేర్లు చెప్పే చేతులు దులుపుకున్నది. ఈడ జనమేమో జన్ధన్ అకౌంట్లు తెరిచి కూర్చున్నారు. ఎన్నడు 15 లక్షలు పడతాయా అని. గా నల్ల పైకం తెచ్చేదెన్నడో, అది తెల్లగయ్యేదెన్నడో. కానీ మన సెంటర్ సర్కార్ వాళ్ళు గిట్లనే లాపర్వ చేస్తే ఇంకింతమంది నల్ల శ్రీమంతులు తయారవుడు గ్యారంటీ.